Dear friends, today's current affairs 23 November 2025. ఈరోజు స్పోర్ట్స్ తాలూకు కరెంట్ అఫైర్స్ చూడండి. డెప్లింపిక్స్లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో స్వర్ణం మోహిత్ సంధు. ఈవిడికి ఇది 4వ పథకం అంట. (456 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాయింట్లు కూడా ఇంపార్టెంటేనండి. చూడండి, ఇది మెయిన్ ఎడిషన్లో కరెంట్ అఫైర్స్. G20కి సంబంధించి దక్షిణాఫ్రికాలో జోహాన్స్బర్గ్లో జరుగుతుంది. దానికి నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. ఉగ్రవాదులకు, మాదక ద్రవ్యాలకు మధ్యన ఉన్న సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని భారత నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అంటే ఉగ్రవాదానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఆరోగ్య రక్షణకు ప్రపంచవ్యాప్త ప్రతిస్పందన బృందం ఏర్పాటు కావాలని కాంక్షించారు. అత్యవసర పరిస్థితిలో రంగంలోకి దిగేందుకు ఇది సన్నద్ధంగా ఉండాలన్నారు. ఇంకా పర్యావరణ సమతౌల్యాన్ని పరిరక్షిస్తూ సాంస్కృతికంగా సమున్నతంగా ఉంటూ సామాజిక జీవనాన్ని మెరుగుపరిచేలా ప్రపంచవ్యాప్త సాంప్రదాయ విజ్ఞాన నిధిని G20లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. సమ్మిళిత సుస్థిర అభివృద్ధి అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఇది గుర్తుంచుకోండి, మోడీ గారు G20 సమావేశంలో ఏ అంశంపై ప్రసంగించారంటే సమ్మిళిత సుస్థిర అభివృద్ధి, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. ఈ సమాచారం సరిపోద్దండి. G20 జోహాన్స్బర్గ్లో జరుగుతుంది. చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే ఒక రకంగా. సత్యసాయి బాబా 20 నవంబర్ 23 ఆయన బర్త్డే, 100th బర్త్ యానివర్సరీ. దీనికి సంబంధించి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. నిన్న రాష్ట్రపతి గారు కూడా అటెండ్ అయ్యారు. ఈరోజు సీఎం గారు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతారు. శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఆవిడ అటెండ్ అయ్యారు. G20 సదస్సులో భాగంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మాట్లాడుతున్న దృశ్యాలు. ఇదొకటి చూడండి, దేశాధినేతలతో భేటీ. అంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చాలా రోజుల నుంచి ఆయనే సెక్రటరీ జనరల్గా ఉన్నారు యుఎన్ఓకి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రిషి సునక్ని ఓడించిన వ్యక్తి ఆయన. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, కెనడా ప్రధాని మార్క్ కార్నే వీళ్ళతో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా, కెనడా, భారత్ సాంకేతికత నవకల్పనలో భాగస్వామ్యం కుదిరిందని ప్రకటించారు. ఏఐ గురించి 3 దేశాల ప్రధానులు చర్చించారు. ఇదిగోండి, ఇదొక ఆర్టికల్ బీహార్ ఎన్నికల గురించి. బీహార్ ఎన్నికల్లో
ఈ బీజేపీ కూటమి, అదే ఎన్డీఏ కూటమి గెలిచింది కదా. మిగతా నెక్స్ట్ ఇయర్ వచ్చే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికల గురించి ఒక ఆర్టికల్ మనకి వేశాడు. నార్మల్గా మన నాలెడ్జ్ కోసం గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు చదువుకుంటే మంచిదండి. ఇది ఒక న్యూస్ చూడండి. చండీగఢ్ చట్టాలన్నీ నేరుగా రాష్ట్రపతి చేస్తారు. ఎక్స్లామేటరీ ఇచ్చారు, అంటే అయ్యే అవకాశం ఉందని. ఆర్టికల్ 131 సవరణకు కేంద్రం బిల్లు. యాక్చువల్గా యూనియన్ టెరిటరీస్ సంబంధించి చాలా వరకు లెఫ్టినెంట్ గవర్నర్కి, రాష్ట్రపతికి అధికారాలు ఉంటాయి, యూనియన్ టెరిటరీ కాబట్టి. కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలు రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240, ఆర్టికల్ 240 పరిధిలోకి చండీగఢ్ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి గాను రాజ్యాంగ అధికరణం 131 సవరిస్తూ ఆర్టికల్ 131 సవరిస్తూ బిల్లు తీసుకురావాలని ఆలోచిస్తుంది. శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని. చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, దమన్ అండ్ డయ్యూ ప్రస్తుతం ఆర్టికల్ 240 పరిధిలో ఉన్నాయి. వీటి కోవలోకి చండీగఢ్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తుంది. తద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి స్వతంత్ర పాలకునిగా నియమితులవుతారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని ఇది చండీగఢ్. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ పాలనా పర్యవేక్షణలో ఉంది. అంటే హర్యానా గవర్నర్ కాకుండా పంజాబ్ గవర్నర్ పర్యవేక్షణలో ఉంది. చూడండి, నైజీరియాలో బడి పిల్లలు 303 మంది కిడ్నాప్ అయ్యారంట. నైజర్ రాష్ట్రంలో ఒక బోర్డింగ్ స్కూల్ నుండి సాయుధ దుండగులు అపహరించిపోయిన బడి పిల్లలు 300 దాటినట్లు క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా వెల్లడించింది. 12 మంది ఉపాధ్యాయులను సాయుధులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. నైజర్ రాష్ట్రంలో సెయింట్ మేరీస్ క్యాథలిక్ గురుకుల పాఠశాలపై గుర్తు తెలియని సాయుధులు శుక్రవారం తెల్లవారుజామున దాడి చేశారు. తొలుత 52, తర్వాత 215 మంది విద్యార్థులు అపహరణకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఈ సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభలో నెక్స్ట్ ఇయర్ ప్రపంచ తెలుగు మహాసభలో జనవరి 3 నుంచి 5 వరకు గుంటూరులో జరగనున్నాయంట. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. చూడండి, మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగించే విషయం ఉన్నా నాకు కామెంట్ చేయండి. సాధారణంగా మన కాంపిటేటివ్ చదివే ఫ్రెండ్స్ కోసమే ఇది. అందరూ న్యూస్ పేపర్ తెల్లవారులే చదువుదామంటే చాలా కష్టం. ఇలాగా కనీసం విన్నా కూడా ఒక 10 minutesలో అయిపోతాయి. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్.